ముఖ్యంగా విశాఖలో ఇన్ని లక్షల మంది ఉండగా మదన్ మోహన్ అనే వ్యక్తి మీ మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? ఎవడా మదన్ మోహన్? ఎవరైతే మీరు చెప్తున్నారో దళిత వాడెవడో కూడా నాకు తెలియదు. ఆడెవడో చెప్పు, నేను చెప్తా. సరే, ఇంత ప్రెస్ మీట్ లోని అదే మదన్ మోహన్ అనే అతను మీ పేరు, మీ లెటర్ లోని మీ పేరు ప్రస్తావించారు, కానీ మీరు ఎక్కడ ఆ వ్యక్తి మీద ఒక మాట అసలు మీకు పరిచయం గతంలో ఏమైనా ఉందా లేదా? ఒకటి సార్, ఇక్కడ డైరెక్ట్ గా ఎంపీ విజయ్ సార్ మెన్షన్ చేశారు సార్ పేపర్ లో. అంటే నేను ఒకటి చెప్తా, మీ ఒక్కడి పేరు మెన్షన్, నేను ఒకటి చెప్తా. నెక్స్ట్ మీడియాకి అదే నేను చెప్పేది వినవే, ఒక్కొక్క ప్రశ్న అడగవయ్యా. నీ పేరేంటి? రామకృష్ణ శ్రీనివాస్. నువ్వు కూడా వంశీకృష్ణ లాగానే ఉండవే. వంశీకృష్ణ కన్నా ఎక్కువ. చూడు, వాడే ఆ మదన్ మోహన్ అనేవాడు ఈయన చెప్పాడే, ఆ మదన్ మోహన్ అనేవాడు వంశీకృష్ణ మీద ఆరోపణలు చేసింటే ఇదే రకంగా రియాక్ట్ అవుతారా? నేను ఒక్కటే చెప్తా ఉన్నా, శ్రీనివాస్, మీ వంశీకృష్ణకు కూడా చెప్పు, ఇదే మహిళ మీద ఏదైతే ఆరోపణలు చేశాడో మీ వాడు వంశీకృష్ణ గారు, అదే మహిళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయితే ఈ ఆరోపణలు చేస్తాడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. చెప్పు. నేను చెప్పా. రెండో విషయం, ఈ మదన్ మోహన్ అనేవాడు నన్ను ఎన్నిసార్లు కలిశాడు? ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి 2 సార్లు స్కాలర్షిప్ దేనికోసం 2 సార్లు వచ్చాడు. చాలామంది వస్తుంటారు, మీరు కూడా వచ్చారు, ప్లాట్ల కోసం వచ్చారు. నేను చేయగలిగింది చేస్తే అదే రకంగా వాడికి చేశాడు. మదన్ మోహన్ అనేటటువంటి వాడు సాయిరెడ్డి మీదనే ఎందుకు కంప్లైంట్ చేశాడు అని అంటే దానిలో ఆంతర్యం అర్థం చేసుకోలేనటువంటి అమాయకుడు అంటవయ్యా శ్రీనివాస్ నువ్వు. మీ వంశీగాడిని అడుగు, వాడు చెప్తాడు బాగా దీనికి సమాధానం, నేను కాదు చెప్పాల్సింది. మదన్ మోహన్ అనేవాడు వంశీగాడిని అప్రోచ్ అయ్యాడా లేదా, ఎందుకు అప్రోచ్ అయ్యాడు, వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంది అన్నటువంటిది మీ వంశీగాడిని అడుగు, చెప్తాడు. రైట్. నెక్స్ట్, ఆరోపణలు వచ్చిన తర్వాత ముందు ఫస్ట్ ఏం జరిగిందని నాకే తెలియదు, నాకు సంబంధం లేనటువంటి విషయం. నాకన్నా ముందు మీకే తెలిసింది ఏం జరిగిందని అనేది. ఆ తర్వాత అర్థం చేసుకొని ఆధారాలు సేకరించి దాని మీద రియాక్ట్ అయ్యేదానికి 3 రోజులు పట్టింది. 3 రోజులు కాకుంటే 4 రోజులు పట్టచ్చు. ఎవరైనా తమరు ఏ ఛానల్ నుంచి కొంచెం పైకి లేచి మాట్లాడితే బాగుంటుంది. మీకు శాంతి గారికి ఎలాంటి పరిచయం ఉంది సార్? మీకు శాంతి గారికి ఎలాంటి పరిచయం ఉంది? 2016లోనే ఆమె మీరు ఢిల్లీ తీసుకెళ్లారు అనేది ఒక ఆరోపణ. నీకు నీ పేరేంది? ఉదయ్. నీకు నాకు ఏం పరిచయం ఉంది? ఎన్నిసార్లు కలిసాం చెప్పు, నువ్వే చెప్పు. చెప్పరా బాబు, నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసాం చెప్పు, నిజం చెప్పు. నువ్వు లేదు, ఆరోపణలు చేస్తే వస్తాయిరా బాబు. నువ్వు ఎన్ని గంటలు కలిసావు? నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పరా బాబు. మనం కలవలేదు కదా, ఇప్పుడు కలిసాం కదా, ఇంక 2 సార్లు కలుస్తాం కదా, 4వసారి ఆరోపణలు చేస్తాం. మన ఇద్దరం గే అని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు? అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా, చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా. కానీ నెక్స్ట్, వాడిని అడుగు, వంశీకృష్ణ గారిని అడుగు, చెప్తాడు. నిజాలు ఏందనేది వంశీకృష్ణ గారిని అడుగు. నేను వాడిని పార్లమెంట్కి ఈడుస్తా, ప్రివిలేజ్ కమిటీకి ఈడుస్తా, వాడి మీద కేసులు పెడతా. ప్రతి క్షణం సాయిరెడ్డి అనే వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అని జీవితంలో వాడు పశ్చాత్తాపపడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తాను. వాడెవడో నాకు వంశీ అనే వాడెవడో నాకు తెలియదు. నేను ఇంతవరకు వాడిని కలవలేదు. వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు. నా మీద ఆరోపణలు చేశాడు. నేను వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం, నేను చట్టానికి అతీతంగా నేనేం చేయను. వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబడతాయి. వాడు ఎట్ట చేస్తాడా ఈ వంశీ గారు? ఒరే ఉదయ్, నేను గే అంటాను,
నువ్వేమంటావురా చెప్పు. నేను ఆరోపణ చేశాను నీ మీద. ఇప్పుడు ఆరోపణ చేశారు, నువ్వు వస్తాను, నాకు కొడుకున్నాడు, నా కొడుకుకి నేను DNA నీ చూపిస్తాను. అవునరా, నీకే పుట్టాడనే నమ్మకం. అది చూపిస్తాను, DNA రెడీగా ఉన్నాడు సార్. అది రెడీ, అది తీసుకురా, పోయి మీ కాలేజ్ పోయి తీసుకెళ్ళాలా? పోయి తీసుకురాపోరా, నీ సర్టిఫికేట్ తీసుకురాపో. నెక్స్ట్ సార్ మా నిర్దిష్ట అంటే మీ నిర్దిష్ట దెబ్బతీసే విధంగా చర్యలు- ఎవడైనా మీ పార్టీలో కూడా ఎవడైనా ఉన్నారు. ఎవరైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా, తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా, జనసేనకి చెందిన వాళ్ళైనా, జర్నలిస్టులైనా ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభాముఖంగా చెప్తా ఉన్నా. ఏ ఆరోపణలు